అండి నేను మీ అనురాధ ఆహా అనూస్ క్లౌడ్ కిచెన్కి స్వాగతం. ఆగండి ఈరోజు నేను చెప్పే రెసిపీ షుగర్ పేషెంట్స్కి అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు ఇలా అంటున్నానంటే మిల్లెట్స్తో చేసే ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఎంతైనా తినొచ్చు కదా. మరి కొర్రలు పెసరపప్పుతో చేసే ఈ పొంగలి ద బెస్ట్ వేలో చూపించబోతున్నాను. అయితే మొదలు పెడదామా మరి. కొర్రలను ముందుగా 5-6 అవర్స్ నానబెట్టాలి. నేనైతే మీకు చూపించిన గ్లాస్తో 1 గ్లాసు కొర్రలు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు విడివిడిగా నానబెట్టాను. వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో 1 గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. డిన్నర్ టైంకి వేడివేడిగా తింటే ఎంత తినాలనిపిస్తోంది. ముందుగా కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి గుప్పెడు జీడిపప్పు వేసి నేను ముందుగా చూపించిన ఐటమ్స్ని 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొంచెం చెక్క, 3 లవంగాలు, ఆవాలు, బిర్యానీ ఆకులు 2, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేగనిచ్చి ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టిన కొర్రలు పెసరపప్పు మిశ్రమాన్ని తాలింపులో వేయాలి. రుచికి తగినంత సాల్ట్ని వేసి చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే అండి, వేడి వేడిగా కొర్రల పొంగలి రెడీ. దీన్ని కానీ పల్లీ చట్నీతో తింటే ఉంటుంది ఆహా. బియ్యంతో వండిన పొంగలి ఏం సరిపోతుంది చెప్పండి, స్పూను మిగల్చకుండా తినేస్తారు. నిజమండి, సేమ్ ఇవే కొలతలతో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలు కుదిరితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.